మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇదే పరిస్థితి ఏర్పడితే ఎంతమంది గర్భశోకం మిగులుతుంది? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈరోజు అటువంటి ఉన్నతంగా ఎదగాల్సిన ఒక బాలుడు అకారణంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేసిన తీరుకు ఈరోజు ప్రాణాలు అర్పించాడు. ఆట విడుపు కోసం, వేసవి సెలవుల్లో ఆట విడుపు కోసం పిల్లలు ఆనందంగా ఉంటారని తల్లిదండ్రులు ఒక స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లారు. అయితే ఆ స్విమ్మింగ్ పూల్ విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లిన తర్వాత తల్లిదండ్రులు బయట ఉన్నారు, పిల్లలు లోపలికి వెళ్ళారు. అయితే ఆ ఆట విడుపు కోసం వెళ్ళిన పిల్లడు విగతజీవిగా బయటకు వచ్చిన సందర్భం కనిపించింది. దీనికి సంబంధించి అదే నియోజకవర్గానికి చెందిన శాసనసభ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు నిన్న జరిగినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు రిషిత్ అనే అబ్బాయి, అట్లాగే ఇంకొక ఇద్దరు పిల్లలు, వాళ్ళు తల్లితో పాటు ఇద్దరు పిల్లలు, తల్లులు ఇద్దరు కూడా వెళ్ళటం జరిగింది. ఈ పిల్లలకి లోపలికి పోయేదానికి 800 రూపాయలు ఫీజు. ఆ లోపల ఎంటర్ అయితే చాలు, అది మొత్తం దోపిడీ అక్కడంతా. సో 800 రూపాయలు అంటే ముగ్గురికి 2400 రూపాయలు కట్టి, తల్లిదండ్రులు మేము కూడా వెళ్తామంటే మీరు కూడా 800 రూపాయలు కట్టాలి అని చెప్పిన మళ్ళీ ఒక్కొక్కరికి 800. అరే ఎంత డబ్బు అయిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ బయట ఉండి మీరు జాగ్రత్తగా చూసుకుని బయటికి తీసుకుని రండి అని చెప్పిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చిన తర్వాత పిల్లల్ని ముగ్గురిని లోపలికి పంపించి 6 గంటలకు పంపించారు. 7 గంటలకి సడన్గా ఈ పిల్లవాడు ఎవరైతే ఈ చనిపోయాడో ఆ పిల్లవాడిని వాళ్ళే 2 వీలర్ పైన, అక్కడ మళ్ళీ అంబులెన్స్ కానీ ఏం లేదు, 4 వీలర్ కూడా లేదు, ఆ 2 వీలర్ పైన మధ్యలో కూర్చోబెట్టి ఇక్కడికి కిమ్స్ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న కిమ్స్ అంటే పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పిల్లోడిని తీసుకుని వెళ్తున్నారో అది చూసి ఆ తల్లిదండ్రులు వెంటనే వేరే వెహికల్లో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే చనిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలము నిర్లక్ష్య ధోరణి తోటి జరిగింది. అట్లాగే దానికి ఏ విధమైన సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నది తెలియదు. అసలు ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంటే వాళ్ళు దానికి ఒక టెక్నికల్ టీమ్ కానీ, ఒక అనాలిసిస్ కానీ, ఎక్కడ సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ ఏ విధంగా మన ప్రికాషన్స్ తీసుకోవాలో, సేఫ్టీ సెక్యూరిటీ అనేది 0. కాబట్టి తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అట్లాగే డిప్యూటీ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఇంకా పోలీస్ యంత్రాంగానికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో గో కార్టింగ్ ఉంది, వాటర్ వరల్డ్ ఉంది, అడ్వెంచర్ సైక్లింగ్ ఉంది, స్నో వరల్డ్ ఉంది, జంపింగ్ ఉంది, తర్వాత రోప్వే ఉంది, జిప్ లైన్, తర్వాత ఫన్ ఫ్యాక్టరీ అని చెప్పి డిఫరెంట్ గేమ్స్ తోటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ గురించి పెట్టారు. కానీ దేనికి కూడా సర్టిఫికేషన్ లేకుండా వాళ్ళు సొంతంగా చేయటం అనేది చాలా నిర్లక్ష్య ధోరణి. ఇది రాష్ట్ర ప్రభుత్వము, అధికారులు, యంత్రాంగము దీనిపైన స్పందించి ఇమ్మీడియట్గా సర్టిఫికేషన్ వచ్చే వాళ్ళు తీసుకునేటట్టు చేయవలసిన బాధ్యత ఉంది. లేకపోతే దాన్ని కేవలము వాకింగ్కి, అట్లాగే చిన్న క్రికెట్ ఏదైనా దానికి గురించి, అట్లాగే ఏదో వాలీబాలో లేకపోతే షటిల్లో, టేబుల్ టెన్నిస్ దానికే పరిమితం చేయవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలోనే ఏదైతే నేను మెన్షన్ చేశానో అవి గనక మళ్ళీ వాళ్ళు సర్టిఫికేషన్ లేకుండా గనక పని చేస్తే మేము చేయవలసిన పని మేము చేస్తాం. ఇటువంటి ప్రమాదకర ఆటలన్నీ కూడా ఆడిస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఎయిడ్ కిట్కి సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అపస్మారక స్థితిలో వెళ్ళినప్పుడు ఏ విధంగా కాపాడాలి, ఆ విధంగా కూడా ట్రైన్ చేసి ఎంప్లాయీస్ ఉండాలి. అక్కడ అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సార్? ఏం లేరండి. ఉంటే ఎందుకు అవుతుంది? ఇది తల్లిదండ్రులు చూసుకోవటానికి మేము లోపలికి వచ్చి చూసుకుంటామంటే మీరు 800 రూపాయలు కట్టాలంటున్నారు ఒక్కొక్కరికి. సో 1600 రూపాయలు అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏదో పాపం జాగ్రత్తగానే చూసుకుంటారు కదా అని భావించి నమ్మకంతో లోపలికి పంపిస్తే బయటకు వచ్చేటప్పటికి చనిపోయి వచ్చేట. అంటే ఎంత బాధాకరమైన విషయం. ఒక చిన్న పిల్లోడు 2వ తరగతి చదువుతున్నాడు, నార్త్ నియోజకవర్గంలో ఉంది అతను. మరి వాళ్ళు ఎంత బాధ, అది అసలు చూడటానికి చాలా బాధాకరమైన విషయము. మొదట్లో గో కార్టింగ్ పెట్టారని చెప్పి మా ఇద్దరు మనవరాళ్ళు నాకు, వాళ్ళిద్దరూ కూడా మే 4వ తారీఖుని వెళ్ళటం జరిగింది. దాంతోపాటు మా అమ్మాయి, మా వెహికల్ అన్నీ ఉన్నాయి, మా డ్రైవరు అంతా ఉన్నారు. కాబట్టి సో వాళ్ళు వెళ్ళారు. మామూలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు వాట్ ఎవర్ ఇస్ ద ఫీజ్ ది పెయిడ్. అండ్ తర్వాత గో కార్టింగ్లో వెళ్ళినప్పుడు మా చిన్న మనవరాలు, అమ్మాయి పేరు స్మయ, 10 సంవత్సరాల వయసు,
వెళ్ళినప్పుడు వేరే వెహికల్కి ఈ వెహికల్ తగిలి, అంటే ఈ చిన్న కార్లు ఉంటాయి చిన్నవి, అది తగిలిన వెంటనే పైనుంచి ముందుకు పడిపోయింది. దానికి సేఫ్టీ బెల్ట్ లేదు. ఆశ్చర్యం ఏంటంటే సేఫ్టీ బెల్ట్స్ ఉన్నా సరిగ్గా పనిచేసిందో లేదో తెలియదు, ముందుకు పడిపోయి తలకి దెబ్బ తగల. లక్కీగా హెల్మెట్ కూడా ఉంది, కానీ ఆ హెల్మెట్ ఊడిపోయింది. హెల్మెట్ నేమ్ సేక్ హెల్మెట్, అంతేగాని ఫుల్ ప్రూఫ్ హెల్మెట్ కాదు అది. పడిపోయిన మలాన మొత్తం 2 కాళ్ళు థైస్ అన్నీ కట్ అయిపోయి 1.5 రోజులు బెడ్ మీద ఉంది మా అమ్మాయి, మా మనవరాలు. సో అయినప్పటికీ కూడా నేను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను, మీరు సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంటే తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ కానీ ఇతర అధికారులకి కానీ కంప్లైంట్ చేయలేదు. సరే వీళ్ళు చేస్తారు కదా అనే ఉద్దేశంతో. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, అంటే ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దిస్ ఈజ్ నాట్ ఇది ఊరుకునే దానికి మేము సిద్ధంగా లేము. యాజ్ ఎ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దీనికి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవన్నీ ఏదైతే గో కార్టింగ్ ఉందో, అట్లాగే వాటర్ బోల్డ్ ఉందో, అడ్వెంచర్ సైక్లింగ్ ఉందో, స్నో బోల్డ్ ఉందో, జంపింగ్ పిల్లలు జంప్ చేస్తూ ఉంటారు, కానీ దానికి సేఫ్టీ ఉందా? ఆ జంప్ చేసినప్పుడు వాళ్ళకి బ్యాక్ బోన్ పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. రోప్ వే, జిప్ లైన్, ఒక చోట నుంచి ఒక చోట పైన 40 feet హైట్లో నేనే చూశాను. అక్కడ 40 feet హైట్లో చిన్న కూర్చుని దానికి ఉంటుంది, ఒక మోటరైజ్ లేకపోతే ఎలక్ట్రిక్ మోటార్ తోటి ఒక పక్క నుంచి ఒక పక్కన. అసలు దానికి సేఫ్టీ ఉందా? అవన్నీ కూడా వెరిఫై చేసి సర్టిఫికేషన్ చేసి ప్రభుత్వ అధికారులు సర్టిఫై చేయాలి. పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కూడా సర్టిఫై చేయవలసిన బాధ్యత ఉంది. కేవలము మేము ల్యాండ్ ఇచ్చేసాము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే దొబ్బదు. ఇది తప్పనిసరిగా పోర్ట్ అధికారులు కూడా దీనిపైన స్పందించాలి, లేదంటే దట్ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్. సార్, పోర్ట్ స్టేడియంని ఇదివరకు పోర్ట్ స్టేడియం ఉండేది, ఆ పోర్ట్ స్టేడియంని ఈరోజు లీజుకి తీసుకోవడం జరిగింది. లీజుకి తీసుకున్న తర్వాత ఆ పోర్ట్ స్టేడియం కాస్త విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద నామకరణం కూడా చేశారు. దాన్ని అదైతే ఆ స్టేడియంని సబ్ లీజుల కింద కొంతమంది వ్యక్తులకి అక్కడ ఉండే పార్ట్ కింద సబ్ లీజులు ఇవ్వడం జరిగింది. ఇట్లా చేయొచ్చా సార్? అసలు ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వము డీసెంట్రలైజేషను, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద పెట్టిన దాంట్లో వాళ్ళకి విశ్వనాథ్ అతనికి, కాశీ విశ్వనాథ్ అని అతనికి ఇచ్చారు. అది కూడా కుంభకోణం. దాన్ని కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది. అది తర్వాత చేస్తాం, ఇప్పుడు ఈ సమయం కాదు. డెఫినెట్గా అది పెద్ద కుంభకోణం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు మేనేజ్ చేసుకుని చేసింది. అట్లాగే టెండర్కి ముందు ప్రీ బిడ్లో ఉన్న కండిషన్స్ వేరు, పోస్ట్ బిడ్ అయిన తర్వాత మారిపోయిన కండిషన్స్ వేరు అని చెప్పి నాకు కొంతమంది చెప్పడం జరిగింది. వాస్తవాలు నాకు తెలియదు. వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేయటం అది కరెక్ట్, సరైన పద్ధతి కాదు. కాబట్టి నేను దానిపైన పెద్దగా మాట్లాడటం లేదు. తప్పనిసరిగా ఇది అయిపోయిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకుంటుంది. ఇదివరకు పోర్టుకి, అసలు విశాఖపట్నానికి అత్యంత అద్భుతంగా ఉన్న స్టేడియము, అంటే పోర్టు నుంచి మనకి ఏంటంటే ప్రజలకి వాకింగ్ చేసుకునే దానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నది ఏకైక అది విశాఖపట్నం పోర్టు. అట్లాగే పెద్ద కళ్యాణ మండపం ఉంది, చాలా కన్వీనియంట్గా ఉండేది. పోర్టు దగ్గర నుంచి మనకు వచ్చేది ఏంటంటే, అప్పుడు అది వస్తుంది కదా అని ఊరుకున్నాము. ఇప్పుడు వచ్చేది ఏంటంటే పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు పొల్యూషన్ వస్తుంది, సర్వనాశనం చేసేదానికి ఇటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి, ఎక్కడ స్టాండర్డ్స్ పాటించకుండా ఉన్న వ్యక్తులకి ఇచ్చి, ఎక్కడ దానిపైన అసలు ఏమి చేస్తున్నారో కూడా చూడకుండా వాళ్ళు చూస్తున్నారంటే ఇది చాలా చాలా తప్పు. పోర్ట్ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఈ డెత్కి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఈ ఘటన పట్ల ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీరు దీన్ని ఫార్వర్డ్ ఏ విధంగా చేసే అవకాశం ఉంది? ఈ ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము చనిపోయిన వారు ప్రాణాలని మనము తీసుకురాలేము. ఆ తల్లిదండ్రులు బిడ్డకి చనిపోయిన వలన వాళ్ళు బాధని మనము తొలగించలేము. కానీ ఇతర పిల్లలు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మా పైన ఉంది. తెలియక వాళ్ళ పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఇదే పరిస్థితి ఏర్పడితే ఎంతమంది గర్భశోకం మిగులుతుంది. సో దాన్ని అరికట్టడం గురించే మేము చేసే ప్రయత్నము ప్రభుత్వ యంత్రాంగం టేకప్ చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కనుక విఫలమైతే తప్పనిసరిగా నేను దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మేము చేయవలసిన రీతిలో మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. నిన్న సాయంత్రం నా వైఫ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్, వాళ్ళ బ్రదర్ వైఫ్ అంటే వదిన కలిసి వాళ్ళు బాబు ఋషి, అష్మిక అండ్ జ్ఞాపిక ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాటర్ వరల్డ్కి వెళ్ళారు. నిన్న 6 గంటలకి వెళ్ళారు. వెళ్ళగానే
ముగ్గురికి టికెట్లు తీసుకొని వాళ్ళు లోపలికి పంపించారు ఆ పిల్లల్ని. తల్లిదండ్రులని ఇద్దరు మదర్స్ని పేరెంట్స్ని పంపించలేదు లోపలికి. ఒక గంట తర్వాత 7 గంటలకి బాబుని ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ పట్టుకొని పరిగెట్టి లోపల నుంచి బయటకు వస్తుంది చూశారు. వీళ్ళు చూడగానే వీళ్ళ వెనకాతల కంగారు పడుతూ వాళ్ళ వెనకాతలు పరిగెడితే వాళ్ళు మాట్లాడకుండా ఫాస్ట్గా ఒక 2-వీలర్ బైక్ మీద ఎన్ఆర్ఐ హాస్పిటల్, కిమ్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వాళ్ళు ఆ స్టాఫ్ తీసుకెళ్లారు. వాళ్ళ వెనకాతలే మా వైఫ్, మా సిస్టర్లు కలిసి వాళ్ళ కారులో వెళ్ళారు. వాళ్ళు కంగారు పడుతూ కారు నడపలేకపోతే వేరే అక్కడే ఉన్న వ్యక్తి కారు డ్రైవ్ చేస్తే వాళ్ళు వెనకాల ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు చూసి పిల్లడు అప్పటికే చనిపోయాడు అని చెప్పారు. పేరెంట్స్ ఎందుకంటే పంపించలేదు లోపలికి? పేరెంట్స్ ఎలా లేదని చెప్పారు. అడిగారు కూడా, మేము వెళ్తాము అనగానే అక్కడ ఉన్న సిబ్బంది మీ పేరెంట్స్కి ఎలా లేదు అని, ఓన్లీ పిల్లలకి ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకే ఎలా ఉంది, మీరు మీ అక్కడ సేఫ్టీగా ఉంటుందండి, సేఫ్టీ అవన్నీ ఉంటాయి అనేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు బయటనే అలా వెయిట్ చేస్తున్నారు అక్కడ, పిల్లలు ఆడుకొని వస్తారనేసి. ఆ టైంలో ఈ 1 అవర్లో ఇది జరిగింది. అది ఎక్కడంటే వీళ్ళు చెప్పడం ప్రకారంగా వేవ్ పూల్ అని ఒకటి ఉంటుంది, అందులో బాబు మునిగిపోయాడు అనేసి తెలిసింది. మిగతా పిల్లలు అక్కడ దగ్గర 4 పూల్స్ ఏవో దూరంగా ఉన్నాయి, వేరే పూల్ దగ్గర పిల్లలు 2 ఉన్నారు అనేసి మాకు ఆ పిల్లల ద్వారా తెలిసింది. ఈ ఋషి ఎక్కడ ఉన్నాడు అనేసి వాళ్ళు చూస్తున్నారు ఎక్కడ వేరే పూల్ దగ్గర వెళ్ళండి. ఆ ఋషి మాత్రం అక్కడ వీళ్ళు ఆ మునిగిపోయినప్పుడు ఈ స్టాఫ్ బయటకు తీయడం వల్ల వీళ్ళు అప్పుడు చూశారు. చూసి ఆ స్టాఫ్ పరిగెట్టుకుని అక్కడ 2 స్టాఫ్ మెంబరు బయటకు వచ్చారు ఈ బాబుని పట్టుకొని. 3 పిల్లలు ఒక దగ్గర లేరని తెలిసింది. 3 అక్కడ 4 పూల్స్ ఉంటాయి ఒకేసారి, అక్కడ పూల్ ఉంటే ఆ వేవ్ పూల్ వైపు వెళ్ళాడనేసి తెలిసింది. ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలాంటి అడ్వెంచర్ గేమ్స్ వెళ్తున్నప్పుడు మోర్ ప్రికాషన్స్ తీసుకొని ఎక్కువ సేఫ్టీ వాడుతూ లైఫ్ గార్డ్స్ని మెయింటైన్ చేస్తూ అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలియాలి. వాళ్ళకి డైరెక్ట్గా పిల్లడిని ఏం చేయాలో కూడా తెలియదు. మరి వాళ్ళు పిల్లడిని పట్టుకొని పరిగెడతారు, వాళ్ళకి తెలుసా ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలుసా వాళ్ళకి, ఆ విషయం కూడా అనుమానం. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు తీసుకుంటారంటేనే పంపించారు. వీళ్ళు కూడా అడిగారు లోపలికి వెళ్తామని కూడా ఆ వర్డ్ కూడా అన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానిపైన చాలా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు మా దృష్టికి కూడా వచ్చింది. నా సొంత మనవరాళ్ళే విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళ్ళి గోకార్డింగ్కి వెళ్ళి బాధింపబడ్డారు. సో అప్పుడు నేను చూస్తూ ఊరుకుండిపోయాను, వాళ్ళు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ చిన్నపిల్లడి విషయంలో ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలన్నీ కూడా బయటికి తీస్తాను. ఇటువంటి పిల్లలు ఇంకొంతమంది ఇటువంటి గోకార్డింగ్ పట్ల కానీ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పట్ల కానీ బాధింపబడకుండా 100% చర్యలు తీసుకుంటానన్నారు. దీనిపై పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించి తీరుతాను. ఇది విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో ఉపేక్షించేది లేదు. అందులో ప్రమాదకరమైన ఆటలు చాలా ఉన్నాయి. అసలు నిర్వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి స్థాయిలో శూన్యం అంటూ కూడా ఉత్తర నియోజకవర్గ శాసనసభ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకొని తీరుతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు మున్ముందు ఎదురుకాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడం అవుతుంది. దీనిపైన ఇప్పటికైనా ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి ఒక్కసారి ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే ఉందో ఆటల పట్ల ఒక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.